వెల్కమ్ టు TC9 న్యూస్. మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది నిత్య అవసరం, అదొక నెసెసిటీగా అయిపోయింది. సమాచారాన్ని ప్రచారం చేయటం కానీ, మనం ఏదన్నా బయట జరిగే విషయాన్ని తెలుసుకోవడం గురించి కానీ సోషల్ మీడియా అనేది ఒక ముఖ్య భూమిక రోల్ ప్లే చేస్తుంది. ఈ తరుణంలో ఈ మధ్యకాలంలో వాస్తవానికి దూరంగా ఉండే సమాచారం కానీ, అవాస్తవమైన ప్రచారం కానీ పెట్టడం వల్ల రెండు మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ విద్వేషాలు రేకట్టించే ఆస్కారం ఉంది. అందువల్ల మీరు గ్రూప్ అడ్మిన్లుగా క్యాస్ట్కి సంబంధించిన అంశాలు కానీ, పొలిటికల్కి సంబంధించిన అంశాలు కానీ, ఎలాంటైనా లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చే అంశాలు ఎవరైనా పోస్ట్ పెట్టినా, దాన్ని ఎవరైనా ఫార్వర్డ్ చేసినా మీరు గ్రూప్ అడ్మిన్లుగా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. తద్వారా మేము వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే దాన్ని టేక్ డౌన్ చేపిస్తాం. దానివల్ల ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా, ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పకుండా మనకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ముఖ్య భూమిక ఉంటుంది. ఇది రీసెంట్ సినారియోలో అమలాపురంలో కూడా మా డిఎస్పీ గారు, మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని ముమ్మిడివరం మండలంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈరోజు మా పోలీస్ స్టేషన్కి ఆహ్వానించి మీకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకతను అవాస్తవమైన పోస్టింగ్ పెడతారు, అది వాస్తవం అవాస్తవం అనేది తెలుసుకోకుండా దాన్ని ఫార్వర్డ్ చేయటం కూడా నేరమే. దానివల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మంది దాన్ని వ్యూ చేసి అది ఇంకా పెద్ద సమస్యలాగా తలెత్తే ఆస్కారం ఉంది. కాబట్టి ఫార్వర్డ్ చేయటం కూడా తప్పే. అలాంటి ఏమన్నా సెన్సిటివ్ మ్యాటర్స్ అంటారు, అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఏమన్నా సందేశం కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. తలెత్తితే గ్రూప్ అడ్మిన్ యొక్క బాధ్యత ఏంటిది? ఆ గ్రూప్ సభ్యులు దాన్ని గ్రూప్ అడ్మిన్లు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా ఏమైనా మెసేజెస్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తున్నారా అని చూసుకొని సూపర్వైజ్ చేసుకోవాల్సిన బాధ్యత గ్రూప్ అడ్మిన్ ఉంటుంది. దానివల్ల ఈ సోషల్ మీడియా వల్ల, ఈ మెసేజ్ల వల్ల ఏమైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే గ్రూప్ అడ్మిన్లు కూడా లైబుల్ అవుతారు చట్టపరంగా.